బిడ్డల మాటలతో చెప్పడం కాదు, క్రియారూపమైన పరిశుద్ధత మనం నెరవేర్చాలి. స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. యోసేపు నెరవేర్చలేదా? క్రియాపూర్వకంగా నెరవేర్చాడు. అవకాశాలు, నీకు పాపం చెయ్యాలని అవకాశాలు ఉన్నా, తప్పు చెయ్యాలని నీకు మార్గములు తెరవబడి ఉన్నా, పాపము చెయ్యకుండా తప్పించుకుని పారిపోయిన వాడే నిజమైన భక్తిపరుడు, నిజమైన పరిశుద్ధుడు. స్తోత్రము కలుగునగాక. హల్లెలూయా. మార్గం ఉందండి పాపం చేయడానికి. యోసేపుకు అవకాశం లేదా? ఉందా లేదా? ఏమంటుంది యజమానురాలు? ఏమంటుంది? ఆ ఇంటి యజమానుడు తాళం చేలిచ్చాడు. బాబు, నేను రాజు దగ్గరే ఉంటాను, నేను అత్తవాను రావడానికి కుదరదు, ఈ ఇంటి మీద అన్ని అధికారాలు నువ్వే చూసుకో, నీ ఈ పని వాళ్ళందరికీ నువ్వే జీతాలు చక్కబెట్టు, ఇక ఇంట్లో అమ్మగారు ఉన్నారు, ఏదైనా ఉంటే పెత్తనం అంతా అమ్మగారికి చెప్పి నువ్వు అన్ని జరిగించు అని చెప్పి పోతిఫరు